వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మీ అమర్ మాట్లాడుతున్నా. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక షో గురించి అయితే అప్డేట్స్ ఇచ్చాను. సో దాని గురించి కొన్ని న్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి. షోలో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. చివరి వరకు ఈ వీడియోని చూడండి. అవి ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఏంటంటే ఈ షోను వచ్చేసి యాంకర్ శ్రీముఖి అయితే హోస్ట్ చేస్తుంది. ఇంకా జడ్జెస్ ఎవరు అనుకుంటున్నారా? సో జడ్జెస్ వచ్చేసి అదిల్ రావుపుడి, సీనియర్ యాక్ట్రెస్ రాధా గారు, మళ్ళీ అలాగే వచ్చేసి లయ గారు అయితే ఈ ముగ్గురు అయితే ఈ షోకి అయితే జడ్జెస్ గా ఉంటున్నారు. కపుల్స్ అయితే చేంజ్ అవ్వచ్చు అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈ షో ఫస్ట్ కపుల్ ఎవరంటే ప్రియాంక అండ్ శివు. సో మనకి తెలిసినట్టు వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, అలాగే సీరియల్స్ కూడా చేస్తూ ఉంటారు. సో సెకండ్ కపుల్ వచ్చేసి వాసంతి అండ్ పవన్ కళ్యాణ్. సో వాసంతి వచ్చేసి మనకు బిగ్ బాస్ ద్వారా చిరు పరిచయం, అలాగే తను కూడా సీరియల్స్ చేస్తూ ఉంటుంది. ఇంకో కపుల్ ఎవరంటే యాంకర్ భాను మళ్ళీ ప్రసాద్. సో వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అంజలి మళ్ళీ పవన్. సో వీళ్ళు కూడా మనకి సీరియల్స్ ద్వారా మళ్ళీ షోస్ ద్వారా పరిచయం. సో వీళ్ళు కూడా ఈ షోకి వస్తున్నారు. ఇంకొక జోడీ ఎవరంటే నూకరాజు మళ్ళీ ఐషా. సో వీళ్ళు కూడా సో ఈ షోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకెవరున్నారంటే సో నటరాజ్ మాస్టర్, తర్వాత నీతు. సో ఈ జోడీ కూడా సో ఈ షోకి అయితే వస్తున్నారు. ఇంకొక జోడీ ఎవరంటే సిద్ధు మళ్ళీ సోనియా. సో వీళ్ళు కూడా మనకు షో ద్వారా పరిచయం, అలాగే కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్ వీక్ లోనే ఒక కపుల్ అయితే ఎలిమినేట్ అవబోతున్నారు. సో అది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో నాకు వచ్చిన లేటెస్ట్ ప్రకారం సో హరిత హరీష్ గారు అయితే సో ఈ షో నుంచి ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యారని అయితే అప్డేట్స్ అయితే నాకు వచ్చింది. సో ఈ 10 కపుల్స్ లో మీకు ఫేవరెట్ కపుల్ ఎవరో కమెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.